ఢిల్లీ కాలుష్యం ఎప్పుడూ వార్తల్లో ఉండే అంశమే ఇది. మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు ఆ నగరం గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలి. ఇంత అప్రమత్తంగా ఉన్న కాలుష్య ప్రభావం నుంచి తప్పించుకోవటం దాదాపు అసాధ్యం. అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన నిదర్శనం. ఆరోగ్యం సంగతి ఎలా ఉంటే కాలుష్యం ముట్టడితో ఆర్థికంగానూ భారీ నష్టం మూటగట్టుకుంటోంది దేశ రాజధాని. కేవలం కాలుష్యం వల్లే జీడీపీలో కొంత వాటా కోల్పోవాల్సి వస్తోంది. మరి కాలుష్యంతో ఢిల్లీ ఆర్థిక రంగంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో లెక్కలతో సహా తెలుసుకుందాం. కాలుష్యం గురించి మాట్లాడుకుంటే దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తావన లేకుండా ఆ చర్చ పూర్తి కాదు. మిగతా చోట్ల పొల్యూషన్ ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడిపోయే స్థాయిలో ఉంటుంది. ఏటా శీతాకాలం రాగానే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. మాస్క్ పెట్టుకోకుండా బయటకొస్తే ఉక్కిరిబిక్కిరవుతారు అక్కడి ప్రజలు. కాలుష్యంతో పాటు పొగమంచు కూడా కమ్మేసి ముందు ఏముందో కూడా కనబడదు. ఇది ఏటా ఉండేదే కదా, ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది అనిపిస్తుందేమో. కాని ఈ కాలుష్యానికి సంబంధించి ఓ కొత్త కోణం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే జీడీపీ. కాస్త వివరంగా చెప్పాలంటే ఢిల్లీ కాలుష్యం కారణంగా ఏటా ఏ మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది, జీడీపీ ఎంత తగ్గుతోంది అనే వివరాలపై ఆరా తీసినప్పుడు ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో చూద్దాం. ఈ విషయం లోతుగా చర్చించడానికి ముందు కొన్ని లెక్కలు చెప్పుకుందాం. గ్రీన్ పీస్ అనాలిసిస్ ప్రకారం 2021లో ఓ రీసెర్చ్ జరిగింది. ఈ రిపోర్టు ప్రకారం ఢిల్లీలో ఏడాది కాలుష్యం కారణంగా 58,865 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సూటిగా చెప్పుకోవాలంటే ఢిల్లీ జీడీపీలో ఇది 13%. అంటే ఈ మేర ఆర్థికంగా నష్టపోవాల్సొచ్చింది. తరువాత ఈ స్థాయిలో అధ్యయనాలైతే జరగలేదు. కానీ 2024లో ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ అంచనాల ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీలో కేవలం వ్యాపార రంగంలోనే 2,500 కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకోవాల్సొచ్చింది. మామూలుగానే ఢిల్లీ అంటే షాపింగ్కి అతిపెద్ద మార్కెట్ ఉంటుంది. కాలుష్యం పెరగకముందు ఎన్సీఆర్ నుంచి ఢిల్లీకి వచ్చేవారు రోజూ 3 నుంచి 4 లక్షల మంది ఉంటే కాలుష్యం పెరిగిన తర్వాత ఈ సంఖ్య 1,00,000కు పడిపోతోంది. ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోంది ఏ మేర నష్టాలొస్తున్నాయో. కోవిడ్ సమయంలోనూ వైరస్ కారణంగా వచ్చిన నష్టాలు ఒక ఎత్తైతే కాలుష్యం వల్ల వచ్చిన నష్టాలు మరో ఎత్తు. 2020లో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA రిపోర్టు ప్రకారం ఢిల్లీలో కాలుష్యం కారణంగా జీడీపీలో 5.8% మేర కోత పడింది. అప్పటినుంచి ఈ నష్టం పెరుగుతూ వస్తూనే ఉంది. అనారోగ్యాల వల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ పెరగడం, నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పొల్యూషన్ పెరిగినప్పుడు ఆంక్షల్లో భాగంగా కొన్ని రకాల పరిశ్రమలను కొద్ది రోజుల పాటు మూసేస్తారు. ట్రాఫిక్ విషయంలోనూ సరీ బేసి విధానం అనుసరిస్తారు ఢిల్లీలో. అయినా సరే ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఆరోగ్యంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. హార్ట్అటాక్తో పాటు శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువ రోజుల పాటు కలుషిత గాలి పీల్చడమే ఇందుకు కారణం. ఢిల్లీ నగర ప్రజలు ఎక్కువగా నష్టపోతుంది వైద్య ఖర్చులతోనే. కాస్తంత జలుబు చేస్తేనే తట్టుకోలేక రకరకాల మందులు వేసుకుంటుంటారు చాలామంది. అలాంటిది ఢిల్లీ లాంటి అత్యంత కలుషితమైన నగరంలో ఉన్నవారు ఏ స్థాయిలో మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే లెక్కకు మించి ఖర్చులవుతున్నాయి. వీటికి తోడు వ్యాపారం, పర్యాటకంగానూ ఎక్కువగానే నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని రకరకాల కోణాల్లో చూడాల్సి ఉంటుంది. అందులో ముందుగా చెప్పుకోవలసింది మెడికల్ బిల్స్ గురించే. ఏటా కాలుష్యం కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారు రాజధాని ప్రజలు. చికిత్స కోసం ఏటా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏటా 7,600 కోట్ల వరకు మెడికల్ బిల్స్ అవుతున్నాయి. ఆస్తమా, సిఓపిడి, అలర్జీ లాంటి జబ్బులకు వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవి నేరుగా జీడీపీపై ప్రభావం చూపిస్తున్నాయి.
అయితే సరైన చర్యలు తీసుకుని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తే ఏటా కనీసం 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా. కాని ఇదే సాధ్యపడ్డం లేదు. ఎప్పటికప్పుడు ఈ సమస్య తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదు. 2022-24 మధ్యకాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. వీరందరూ చికిత్స చేయించుకోక తప్పదు. అంటే ఆ మేరకు మెడికల్ బిల్స్ పెరిగినట్టేగా. ఎక్కువ రోజుల పాటు కలుషిత గాలిని పీల్చుకోవడం వల్ల గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. డయాబెటీస్, న్యూరలాజికల్ సమస్యలు పెరుగుతున్నాయి. తరచూ వైద్యులను సంప్రదించడం, కన్సల్టేషన్ ఫీజులు చెల్లించడం, మెడిసిన్, డయాగ్నోస్టిక్ పరీక్షలు ఇలా అన్నీ కలుపుకుని ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో ఉంటే మళ్లీ అదో బాదుడు. కాస్తో కూస్తో చదువులకని, పెళ్లిళ్లకని, రిటైర్మెంట్ కోసమని దాచుకున్న డబ్బులు ఇలా వైద్య ఖర్చులకే సరిపోతున్నాయి. దాదాపు 30-40% ఢిల్లీ జనాభాలో అత్యంత పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడే భారం, ఆర్థిక భారం కానీ, పని దొరకని భారము, ఆదాయం లేకపోవడం భారము, ఇలాంటి భారాలు ఎక్కడ లెక్కల్లోకి రావు. ఆ లెక్కలు తీసుకున్నా అది కూడా ఒక 10,000 నుంచి 20,000 కోట్లు ఉండవచ్చు అంచనా. అంటే మొత్తంగా కనీసం 1,00,000 కోట్ల నష్టము ఈ వాయు కాలుష్యం వలన జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. కాలుష్యాన్ని తగ్గించగలిగే ప్రకృతి వ్యవస్థల వినాశనము పెరుగుతున్నది. సో ఈ రెండిటి వల్ల మనకు ఈ ఢిల్లీ నగరము నివసించలేని పరిస్థితికి చేరుకుంటుంది. ఇక వైద్య ఖర్చులు పెరగడంతో పాటు మరో పెద్ద సమస్య ఏంటంటే ఆఫీసులకు ఎక్కువగా సెలవులు పెట్టాల్సి రావడం. ఏటా కాలుష్యం ఎక్కువ ఉండే రోజుల్లో అధికంగా సిక్ లీవ్స్ పెట్టాల్సొస్తుంది. ఆ సమయంలో పనిచేయడానికి కావలసినంత శక్తి లేకపోవడం, అనారోగ్యాలు వెంటాడడం వల్ల ఇంటి వద్దే ఉంటున్నారు చాలామంది ఉద్యోగులు. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇస్తున్నప్పటికీ అన్ని చోట్ల ఈ విధానం అమలు చేయడం సాధ్యపడ్డం లేదు. ఎప్పుడైతే సెలవులు ఎక్కువవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీపై ప్రభావం పడుతుంది. తరచూ ఉద్యోగులు సెలవు పెట్టడం వల్ల కెరీర్లో ఎదిగే అవకాశాలు కూడా కోల్పోవలసి వస్తోంది. ఇక జీతంలో కోతలు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. తప్పనిసరిగా మాస్కులు వాడడం, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం లాంటివి అదనపు ఖర్చులు. వైద్య ఖర్చులు భరించలేక చాలామంది ఇన్సూరెన్సులు తీసుకుంటున్నారు. ఏటా కనీసం 10-10% మేర వీటి ధరలు అధికంగా ఉంటున్నాయి. 8,000 నుంచి 32,000 వరకు ప్రీమియంస్ ఉంటాయి. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్లు బీమా తీసుకుంటారు. అయితే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్లొస్తేనే కనీసం 30,000 నుంచి 80,000 ఖర్చవుతున్నాయి. ఏటా దీపావళి తర్వాత హాస్పిటల్ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. బీమా కవరేజ్ ఉన్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా చేతి నుంచి మళ్లీ కొంత మొత్తం పెట్టుకోవాల్సి వస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంది ఢిల్లీ మహానగరంలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి దీనికి తగినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల్ని వెతకాలి. అంతేకాకుండా కొన్ని కఠినమైనటువంటి నియమ నిబంధనల్ని పాటించడం వల్ల మాత్రమే దీని నుంచి ప్రజలు బయటికి రాగలరనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ కఠిన చర్యల్లో ప్రజలు భాగస్వామ్యులు అయితేనే ఖచ్చితంగా మనం ఈ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం. ఈ కాలుష్యం వ్యాపారాలను దెబ్బతీస్తోంది. అవుట్డోర్లో బిజినెస్ చేసుకునేవారు తప్పనిసరిగా దుకాణాలు కట్టేయాల్సిన పరిస్థితి. ఫలితంగా వ్యాపారమంతా డల్ అవుతుంది. ఇది క్రమంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది 2,000 కోట్లకు పైగా వ్యాపారంలో నష్టం వాటిల్లింది. కేవలం వ్యాపార రంగమే కాదు, పర్యాటకం కూడా దెబ్బతింటోంది. ఢిల్లీలో ఎర్రకోట, కుతుబ్ మీనార్, తాజ్మహల్ లాంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే కాలుష్యం కారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. పొల్యూషన్ వల్ల ఢిల్లీ పర్యాటక రంగానికి ఏటా కనీసం 170 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు ఓ అంచనా. ఇక ఇదే కాలుష్యం వల్ల భారీ ఈవెంట్స్ కూడా రద్దవుతున్నాయి. విలాసవంతులు చేసుకునే ఈ ఈవెంట్స్తో కనీసం భారీగా ఆదాయం వస్తుంది. ఆ మేర ఆ ఆదాయానికంతా గండిపడినట్టే లెక్క. టూరిస్టులు రావటం లేదు. అలాగే పనిచేసే వాళ్లలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్, దాంతో లంగ్ ఇన్ఫెక్షన్స్, దాంతో హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులనే కాదు, ఇప్పుడు యువత మీద కూడా పడింది. ఈ టెక్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నంత చేయలేకుండా ఉన్నారు. దాంతో టూరిజం దెబ్బతింది. దాంతో ఫ్లైట్లు, దాని తర్వాత స్కూలు ఇవి కూడా తగ్గిపోతున్నాయి. ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ పడిపోయేసరికల్లా మనకి ప్రతి సంవత్సరం దరిదాపున 58,000 కోట్ల రూపాయలు లాస్ వస్తోందంటున్నారు.
ఇక విమానాల జాప్యం కారణంగానూ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఫలితంగా విమానాల షెడ్యూల్లో మార్పులు జరుగుతున్నాయి. టూరిజము, వ్యవసాయము, ఐటీ సెక్టార్, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టు, సర్వీస్ సెక్టార్, అన్ని సెక్టార్స్ కూడా ఈ సీజన్లో మూతపడి ఒక సిక్ ఇండస్ట్రీస్గా మారడం అనేది కారణము. కర్మాగారాల నుంచి అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ అయితేనే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా చేసినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ కూడా మామూలు పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా చైనా వాళ్ళు కూడా చేసినట్టుగా ప్లాంటేషన్స్, క్రోర్స్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు ప్లాంట్ చేశారు, పెద్ద మొక్కల్ని. ఇక్కడ కూడా క్రోర్స్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెద్ద పెద్ద మొక్కల్ని కనుక ఢిల్లీలో నాటగలిగితే, వాటిని రక్షించగలిగితే డెఫినెట్గా రాబోయే సంవత్సరాల్లో మరి ఆక్సిజన్ కాంటెంట్ పెరిగి ఈ ఏవైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో వీటిని అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ ఆ మైక్రో క్లైమేట్కు, ఆ గ్రీనరీకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.